హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. మళ్ళీ ఇంకొక న్యూ డిజైన్ అండి శారీ కుచ్చులలో. యాక్చువల్లీ లాస్ట్ టైం చేసిన కుచ్చుల కంటే ఇది చాలా డిఫరెంట్గా ఉంది. బట్ ప్రాసెస్ ఆల్మోస్ట్ సేమ్ అదే వేలో వస్తుంది, కాకపోతే కొంచెం డిఫరెంట్ అంతే. అవి ఏంటంటే మనం డబల్ కలర్ పెట్టేసి లాస్ట్ టైం చేసిన వీడియో డబల్ కలర్ థ్రెడ్ తోటి చేసాము. బట్ ఇది సింగిల్ కలర్ థ్రెడ్ యూస్ చేసి లైక్ బుట్టలు ఉంటాయి చూడండి, మనం కమ్మలు పెట్టుకునే టైప్ అన్నమాట. సో చూడడానికి చాలా నీట్గా చాలా క్లియర్గా ఉంటుంది. ఇది ఒక ప్రజెంట్ రన్ అవుతున్న న్యూ మోడల్ అండి. ఎట్ ద సేమ్ టైము కుట్టుకోవడం అయితే చాలా ఈజీ, అయితే కొంచెం ఓపిక ఉండాలి. బట్ నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు, నేను లాస్ట్ వీడియోనే కాదు ప్రతి వీడియో చెప్తాను, మన శారీకి మనమే చేతులారా కుచ్చులు వేసుకుంటే ఆ సాటిస్ఫాక్షనే వేరనమాట. సో మన బడ్జెట్ ఫ్రెండ్లీలో చాలా ఈజీగా చాలా సింపుల్గా జస్ట్ వందలలోనే అయిపోతుంది మనంతకు మనం చేసుకుంటే. నేను ఈ వైలెట్ కలర్కి ఇక్కడ గ్రీన్ వేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే శారీ మొత్తం ఇలాంటి లైట్ ఏమంటారు బిస్కెట్ కలర్, క్రీమ్ బిస్కెట్ కలర్ శారీ పట్టు చీర అనమాట ఇది. ఇందులో వచ్చేసి బ్రాంజ్, గ్రీన్ అండ్ లైటిష్ రెడ్, ఈ 3 కాంబినేషన్ లో శారీ వచ్చిందనమాట. అసలు రెడ్ ఇలా వీడియోలో కనిపించట్లేదు క్లారిటీగా, వైటిష్ కలర్ లాగా కనిపిస్తుంది. బట్ ఇక్కడ బ్రాంజ్ ఉంది, బార్డర్ వచ్చేసి బ్రాంజ్ ఇచ్చాడు. ఇక్కడ గ్రీన్ కనిపిస్తుంది కదా, ఈ గ్రీన్ కాంబినేషన్ లో ఓన్లీ గ్రీన్ వేద్దాము ఒకదానికి, ఇది కూడా ఒక లుక్ ఉంటుంది. ఎప్పుడు జస్ట్ ఈ కొంగుకు చీరకు ఆపోజిట్ గా వేస్తుంటాం మనం, అంటే కొంగు ఉన్నప్పుడు చీర ఏ కలర్ ఉందో ఆ కలరే ఇస్తుంటాం ఆల్మోస్ట్ కుచ్చులు. బట్ ఈసారి కొంచెం డిఫరెంట్ గా ఇక్కడ మిడిల్లో ఫ్లవర్స్ వచ్చాయి కదా గ్రీన్ కలర్, ఈ గ్రీన్ కలర్ యూస్ చేసి వేస్తే ఎలా ఉంటుంది అనేసి కొంచెం ట్రై చేశాను. లుక్ అయితే అదిరిపోయింది చూడండి, సూపర్. మనం ఓన్లీ వైలెట్ కలర్ మీద చూస్తే ఎలా లుక్ వస్తుందో మీరే చెప్పాలి కామెంట్స్లలో. బట్ ఇలా శారీ మీద చూస్తే మాత్రం అదిరిపోతుంది. ఇలా చూడండి, శారీ కాంబినేషన్ లో చూసామంటే ఇలా గ్రీనిష్ ఇట్లా గ్రీన్ కలర్ ఈ బిస్కెట్ కలర్ శారీ మీద చూసామంటే అదిరిపోతుంది అనమాట. సో దీని ప్రాసెస్ చాలా ఈజీ, నేను చెప్తాను ఇప్పుడు. ఎంత క్లియర్గా చెప్తానంటే లాస్ట్ టైం చాలా మంది కామెంట్ చేశారు, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి అనేసి. సో అంతకంటే ఈజీగా చెప్పేదానికి ట్రై చేస్తాను. చాలా చాలా ఈజీ అండి, ప్రతి ఒక్కరూ ట్రై చేయండి. కష్టం అని అనిపించవచ్చు ఫస్ట్ కుచ్చు కట్టేటప్పుడు, నెక్స్ట్ ఏం అనిపించదు. ఫస్ట్ ఇలాంటి అట్టముక్క తీసుకోండి, అంటే నార్మల్ తీసుకోవచ్చు, ఇంతకుముందు నేను పెళ్లి పత్రికలు తీసుకోవచ్చు అది కూడా చెప్పాను. కాకపోతే దీన్ని కొంచెము ఇలా ప్రెస్ చేసిన తర్వాత మధ్యలో ఇలా ప్రెస్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మళ్ళీ నెక్స్ట్ దానికి మళ్ళీ మనకి ఇలాగే స్టాండర్డ్ గా ఉండేదానికి నేను ఈ కార్డ్బోర్డ్ అంటారు కదా, అంటే మనకి ఏదైనా ప్యాకింగ్స్కి వస్తూ ఉంటాయి, ఫ్లిప్కార్ట్ అమెజాన్లో ఏమైనా ఆర్డర్స్ పెట్టుకుంటే ఇలా వస్తూ ఉంటాయి కదా, ఇవన్నమాట. సో ఇదైతే గనక మన మధ్యలో ఇట్లా మర్చినా కూడా మళ్ళీ నెక్స్ట్ ఇంకో కుచ్చు కుట్టుకునేటప్పుడు ఇలా ఓపెన్ చేస్తే ఇలా షేక్ అవ్వకుండా ఉంటుంది, జస్ట్ అట్లా స్టాండర్డ్ గా నిలబడిపోతుంది అనమాట. సో అందుకనేసి నేను ఇది చెప్తున్నాను. అండ్ ఇది వచ్చేసి కరెక్ట్ గా 2.5 ఇంచ్ చూడండి, 2.5 ఇంచ్ తీసుకోండి. 2.5 ఇంచ్ తీసుకుంటేనే మనకు ఈ మాత్రం కుచ్చు వస్తుంది. ఎందుకంటే 2.5 లో మనం సగానికి ఫోల్డ్ చేస్తాం, దాన్ని సగానికి ఫోల్డ్ చేసినప్పుడు 1.2 1.3 ఆ రేంజ్ లో కూర్చొస్తుంది అనమాట. కాబట్టి టోటల్ 2.5 తీసుకోండి. 2.5 తీసుకున్న తర్వాత ఈ 2.5 కి ఇలా కట్ చేసుకున్న తర్వాత దీనికి మిడిల్ పాయింట్ తీసుకోండి. 2.5 కి మిడిల్ పాయింట్ ఇక్కడ తీసుకోండి. ఈ మిడిల్ పాయింట్ తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి కరెక్ట్ గా ఇలా ఇటుపక్క 3 పాయింట్స్, ఈ మిడిల్లో నుంచి ఇటుపక్క 3 పాయింట్స్. నేను ఆల్రెడీ వీడియో కోసమని ముందే కట్ చేసుకున్నాను, మళ్ళీ నేను మీకు ఒకసారి ఇటు సైడ్ చూపిస్తాను చూడండి. ఇక్కడ 2.5 తీసుకున్నామా, 2.5 తీసుకున్న తర్వాత ఎగ్జాక్ట్లీ మిడిల్, అంటే ఇటు సైడ్ నుంచి 1 ఇక్కడికి, ఇటు సైడ్ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడికి 1 అవుతుంది. సో ఈ మిడిల్లో తీసుకోండి. ఈ మిడిల్లో తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి 3 పాయింట్స్ చూడండి, కరెక్ట్గా 3 పాయింట్స్ ఉంది. ఇక్కడ నుంచి 3 పాయింట్స్ కరెక్ట్గా ఇలా పెట్టేసి ఇలా కట్ చేసుకోండి. చాలా సింపుల్ అండి, చాలా ఈజీ. ట్రై చేయండి కంపల్సరీ, మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఇలా
ఇలా తీసేసి ఇలా మిడిల్కి కట్ చేసి పెట్టేసుకోండి. ఇలా కట్ చేసుకోండి, దీన్ని పూర్తిగా కట్ చేసేసేయండి. నేను చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ ఇట్లా పూర్తిగా నీట్గా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకోండి. నేను ఇటుపక్క కట్ చేసుకున్నాను కదా, ఇది మీకు ఇప్పుడు మళ్ళీ చూపించడం కోసం కట్ చేశాను. సో నేను ఇటుపక్క నీట్గా కట్ చేసుకున్నాను కాబట్టి ఇటుపక్క తీసుకుంటున్నాను నేను. ఇప్పుడు మనం సింపుల్గా, నేను ఒక కలర్ థ్రెడ్ యూస్ చేశాను కాబట్టి నేను గ్రీన్ కలర్ థ్రెడ్ యూస్ చేశాను. గ్రీన్ కలర్ థ్రెడ్ చూడండి, ఒక్క గ్రీన్ కలర్ థ్రెడ్ వచ్చేసి నాట్ ఓన్లీ గ్రీన్, ఏదైనా కానీ 2 చీరలకు సరిపోతుంది అనమాట. అంటే దారం చాలా తక్కువ పడుతుంది, చాలా తక్కువ పడుతుంది దారము. ఒక్క దారపు సెంట్ వచ్చేసి 2 చీరలకు సరిపోతుంది. ఈ బీడ్స్ వచ్చేసి 1 తులం సరిపోతాయండి. ఈ బీడ్స్ గురించి నేను మళ్ళీ చెప్తున్నాను, లాస్ట్ వీడియోలో కూడా చాలా మంది అడిగారు మగ్గం వర్క్ బీడ్స్ అనేసి. ఇవి మగ్గం వర్క్ బీడ్స్ కాదండి. మగ్గం వర్క్ బీడ్స్ అయితే కనుక ప్యూర్ బ్రాంజ్ అంటే రాగి కలర్లో వస్తాయి. ఇవి గోల్డ్ కలర్లో ఉన్నాయి చూడండి, అంటే ఇవి శారీ కుచ్చులకు వేసే బీడ్స్ అన్నమాట. లాస్ట్ సైజ్ అండి, ఇవి లాస్ట్ సైజు. ఇవే ఇంకా స్టార్టింగ్ సైజులలో ఇదే ఫస్ట్ సైజ్ వస్తుంది. ఇదైతేనే మనం సూదికి దారం గుచ్చి తీసుకున్నప్పుడు ఈజీగా వెళ్ళిపోతాయి. లేకపోతే ఇంకా మనము మగ్గం వర్క్కి యూజ్ చేసేది తీసుకున్నామంటే అవి ఎక్కించేటప్పుడు చాలా కష్టపడాలి, ఎక్కువ కూడా వాటికి, ఎందుకంటే రంధ్రాలు చాలా చిన్నగా ఉంటాయి. ఇవి ఫస్ట్ సైజు. దీని తర్వాత కంటే ఈ సైజు పెద్దది వస్తుంది. పైన యూస్ చేసే సైజు వేరు, కింద మనం వాడే సైజు వేరండి. ఈ 2 చూడండి తేడా. కింద వచ్చేసి ఇది ఇంకా లాస్ట్ సైజ్ అని చెప్పచ్చు మనం, అంటే చిన్న దాంట్లో ఫస్ట్ సైజ్ వస్తుంది. దీని తర్వాత ఇది వస్తుంది. సో ఇవి 1 తులం, ఇవి 1 తులం తీసుకోండి. ఇవైతే 1/2 తులమే పడతాయి, బట్ కాస్ట్ చాలా తక్కువ కాబట్టి నాకు తెలిసి ఒక 20-30 ఉండొచ్చు కాస్ట్. కాబట్టి ఈ 1 తులం, ఈ 1 తులం తీసుకోండి, ఉంటాయి అవే 1/2 తులం 1/2 తులం తెచ్చుకోకుండా. నేను ప్రాసెస్ చూపిస్తాను మీకు. ఫస్ట్ ఇదైతే డబల్ ఫోల్డింగ్లో తీసుకోవాలి థ్రెడ్. ఎందుకు డబల్ ఫోల్డింగ్ చెప్తున్నానంటే ఇది మన కాటన్ థ్రెడ్ లాగా చాలా స్టిఫ్గా ఉండదండి. జస్ట్ ఊరికే అలా అంటానే తెగిపోతుంది అనమాట. కాటన్ థ్రెడ్ ఇంకొంచెం స్టిఫ్గా ఉంటుంది, ఇది ఊరికే అలా అంటే తెగిపోతుంది. కాబట్టి డబల్ తీసుకుంటే ఈ బీడ్స్ కింద ఉంటాయి కాబట్టి ఎప్పుడన్నా ఒక పోగు తెగిపోయినా ఇంకో పోగు ఉంటుంది అక్కడ. కాబట్టి డబల్ తీసుకోండి, చూపిస్తాను. కరెక్ట్గా ఇక్కడ 60 బీడ్స్ అండి. ఎక్కువ వేసుకుంటే కనుక, అంటే వేసుకోవచ్చు ఇంకా మనం 70, 80, 90 కూడా వేసుకోవచ్చు. బట్ నాకు ఈ రేంజ్లో అయితే లుక్ ఉంటుంది, సరిపోతుందని నాకు అనిపించింది. సో నేనైతే ఒక 60 వేసుకున్నాను. చూపిస్తాను ప్రాసెస్ మీకు. అండ్ చాలా మంది ఇంకా ఏంటంటే థ్రెడ్ మీరు డబల్ ఎలా తీసుకుంటున్నారు అంటున్నారు చాలా మంది. కొలత ఎలా తీసుకుంటున్నారని. కొలత లేదు, ఏం లేదండి దీంట్లో, కొలతలు ఏం అవసరం లేదు. మనం ఒకటి కుడితే రెండోది మనకు అర్థమైపోతుంది. బట్ కాకపోతే నేను ఎలా తీసుకుంటానంటే 5 బారలు తీసుకుంటాను. 5 బారలకి 60 బీడ్స్ సరిపోతాయి. బార్ అంటే తెలుసు కదా, ఈ చెయ్యి స్టార్టింగ్ నుంచి ఇక్కడ నుంచి నెక్స్ట్ ఇలా మొత్తం వచ్చేసి ఇక్కడి వరకు ఎండింగ్. బార్ అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, మూరలు బారలు తెలుసు కదా. సో ఇట్లా ఈ వేలు స్టార్టింగ్ నుంచి ఇట్లా మనిషి మీద నుంచి వచ్చి మళ్ళీ ఈ వేలు స్టార్టింగ్ వరకు ఇలా 5 పొరలు తీసుకోండి, సరిపోతుంది. ఎగ్జాక్ట్లీ సరిపోతుందండి, అందులో నో డౌట్. అయితే ఇంకొంచెం మీకు ఏమన్నా ఫస్ట్లో డౌట్ ఉండే కనుక ఇంకొంచెం ఇంత ఎక్స్ట్రా తీసుకోండి. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి, నేను ఎలా తీసుకుంటున్నానో కూడా చూపిస్తాను. ఇలా పట్టుకున్నానా, ఇక్కడ నుంచి కరెక్ట్గా ఇలా బార ఇలా అన్నమాట. మన చెయ్యి జంపున తీసేసుకోవాలి అంతే. చెయ్యి జంపున అండి, 2 చేతులు జంపున తీసుకోవాలి. ఇలా 1 2 3 4 5 ఇలా తీసేసుకోవాలి. ఇది చూడండి, మనం హెమ్మింగ్ వేసే సూది అనమాట. మనము హెమ్మింగ్కి యూజ్ చేస్తాం కదా చేతి కుట్లకు, ఆ సూది. ఈ సూదికి ఇలా డబల్ ఎక్కించుకోవాలి. డబల్ ఎక్కించుకున్న తర్వాత కౌంటెడ్లో ఒక 60 బీడ్స్ ఎక్కించుకోండి. కౌంటెడ్ చూడండి, ఈ బీడ్స్కి ఇదే చెప్తున్నాను నేను, మళ్ళీ చెప్తున్నాను, మగ్గం బీడ్స్ వేరు, ఈ బీడ్స్ వేరండి. ఇవైతేనే మనకు వెనకల ఇక్కడ ఎక్కించిన చోట, ఇక్కడ ఈ హోల్ ఉండే చోట కొంచెం వెడల్పు ఉంటుంది సూది. ఆ సూదిలో నుంచి ఇవైతే హోల్ బాగుంటుంది కాబట్టి ఇటుపక్కకు వస్తాయి.
అదే మగ్గం అయితే కనుక రావు, అదే మనకు కష్టము. ఇదైతే ఎట్లాంటి ప్రాబ్లం లేకుండా ఇలా వచ్చేస్తాయి. ఇలా కౌంటెడ్లో ఒక 60 ఎక్కించుకోండి, కౌంటెడ్లో 60. లేదు మీరు ఫస్ట్ టైం కొంచెం దారం ఎక్కువ తీసుకుంటారనుకోండి, మధ్యలో కట్ చేయకండి, 1 or 2 బీట్స్ ఎక్కువ పడితే ఎక్కించేసుకోండి లాస్ట్ అయినా, నో ప్రాబ్లము. బట్ కాకపోతే ట్రై చేయండి. నాకు లాస్ట్ వీడియోకి అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది. దగ్గర దగ్గర 5 lakh పీపుల్, 5 లక్షల మంది చూసారు ఆ వీడియో అయితే. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. చాలా మంది కామెంట్స్ చేశారు. నేను ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి రిటర్న్ కామెంట్ అయితే ఇచ్చాను. అర్థం కాని వాళ్ళకు వాళ్ళు అడిగిన డౌట్స్ అన్ని క్లియర్ చేశాను. ఇందులో కూడా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, మళ్ళీ క్లియర్ చేస్తాను. ఇలా కౌంటెడ్లో 60 బీడ్స్ తీసుకోండి, ఇలా కౌంటెడ్లో 60 తీసుకోండి. ఇలా 60 బీడ్స్ అయితే ఎక్కించుకోండి. ఇప్పుడు మాత్రం బాగా అంటే వీడియో బాగా కాన్సన్ట్రేషన్గా చూడండి. ఇది ఎందుకంటే ఈ కొంచెం మీకు అర్థమైందంటే ఫస్ట్ నుంచి చెప్పినదంతా బాగా అర్థమైనట్టు అనమాట. అంటే ఈజీగా చేసుకోగలుగుతారు. ఇక్కడ 60 బీడ్స్ ఎక్కించుకున్నాం. ఎక్కించుకున్న తర్వాత దీన్ని లాస్ట్ ఇట్లా ముడి వరకు తెచ్చేసుకోండి. లాస్ట్లో మనం ముడి వేసింటాం కదా డబల్, ఆ ముడి వరకు తెచ్చేసుకోండి. ఇలాగా మధ్యలో ఎక్కడన్నా దారం చిక్కుబడుతుందండి. ఇది సిల్క్ థ్రెడ్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా తెచ్చుకోండి, కొంచెం నిదానంగా. మళ్ళీ చిక్కుబడింది అనుకోండి, మళ్ళీ మధ్యలో తెంపితే మాత్రం కుచ్చు సెట్ అవ్వదు, మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ ఎక్కించుకోవాల్సింది వస్తుంది. సో కాబట్టి కొంచెం నిదానంగా అయినా పర్లేదు. ఇది తీసుకునేటప్పుడు మాత్రం కొంచెం చూసుకొని చిక్కుబడుకోకుండా తెచ్చుకోండి. ఇలా లాస్ట్ వరకు తెచ్చేసుకోండి. తెచ్చుకున్న తర్వాత ఇదిగోండి నేను ఇక్కడ ముడేసాను. జస్ట్ ఇట్లా ముడేసిన తర్వాత ఈ మాత్రం ప్లేస్ వదలండి. ఫస్ట్ చూడండి, ఈ మాత్రం ప్లేస్ వదలండి. ప్లేస్ వదిలేసి ఇప్పుడు ఈ అట్టముక్కకు ఈ థ్రెడ్ ఇట్లా కింద పట్టేసుకోండి. ఇది మీ కన్వీనియంట్ అండి, నేను ఇలా పెట్టానని ఇలాగే అవసరం లేదు. ఇది మీ కన్వీనియంట్, ఇది మీరు ఎలాగైనా పట్టుకోండి. కింద ఇట్లా ఇలా పట్టేసుకొని ఇన్ని బీడ్స్ ఇప్పుడు మీకు చేతిలో నిలబడవు, కొన్ని తీసుకోండి, సగానికి తీసుకోండి. ఇట్లా మిగతా సగం అట్లా ఉంటాయి కింద, అట్లా ఉంటాయి, నో ప్రాబ్లం. ఇలా పట్టేసుకొని ఈ 2 ఫింగర్స్ ఇలా నీట్గా పెట్టేసుకొని కింద ఒక బీడ్ చూడండి, ఈ పైన ఒకటి తిప్పండి, కింద ఒకటి, పైన ఒకటి. ఇటుపక్క దారం ఫస్ట్లో ఎందుకు వదిలానో కూడా మీకు లాస్ట్లో అర్థమవుతుంది. సో ఇట్లా నీట్గా నిదానంగా, ఏం పర్లేదండి. ఫస్ట్ ఒక్కటి మాత్రమే లేట్ అవుతుంది ఎవరికైనా, ఎందుకంటే కొంచెం ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే జస్ట్ ఇట్లా చూడంగానే అట్లా చేసుకుంటారు, నో ప్రాబ్లం. కొంచెం కొత్తగా ట్రై చేసేవాళ్ళు, లాస్ట్ టైం పెట్టిన వీడియోలు అయితే చాలా మంది కొత్త వాళ్ళు ఎక్కువ ట్రై చేశారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. నేనైతే వాళ్ళకు కూడా సజెషన్ ఇచ్చాను కొంతమందికి. ఇంకా వీడియోస్ ఇలాంటివే పెట్టండి అంటే ఇలాంటివి పెట్టి ఇంకా డిఫరెంట్గా కూడా పెడతాను. బట్ మీరు కూడా ట్రై చేయండి, మీరు కూడా యూట్యూబ్ అనేది స్టార్ట్ చేసుకోండి, ట్రై చేయండి. ఇందులో మనకు వచ్చిన నష్టం ఏం లేదు కదా, మహా అయితే డేటా ఖర్చు అవుతుంది. ఇంకా సబ్స్క్రైబర్స్ అంటారా, వస్తారండి. మన నచ్చిన వాళ్ళే మనకు సబ్స్క్రైబ్ చేస్తారు, నచ్చిన వాళ్ళు చేయకపోయినంత మాత్రాన మనకేం నష్టం రాదు. నీట్గా అంటే ఇదేదో కాదు కదా, మనము అదే పనిగా కూర్చొని చేయాలనేది లేదు. మనం ఎప్పుడన్నా మన శారీస్కి వేసుకునేటివి నిదానంగా చేసుకుంటూ మనకు తెలిసిన విద్య సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నాం, అంతవరకే. కాబట్టి చాలా మందికి నేను చెప్పాను కూడా బాగుంటుంది అనేసి. సో ఇది ఇలా చూసుకోండి, కొంచెం ఇట్లా ఏమన్నా ముడులు పడినప్పుడు కొంచెం నిదానంగా చూసుకోండి. ఒక అక్క అయితే దగ్గర దగ్గర 10 కామెంట్లు చేసింది. అంటే తను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నారు, తనకు డౌట్ వచ్చినప్పుడల్లా కామెంట్ చేసింది. అంటే ఏది ఎలా తీసుకోవాలి, థ్రెడ్ ఎలా తీసుకోవాలి, ఈవెన్ ఇవి ఎక్కడ దొరుకుతాయి ఈ పూసలు, అంటే తెలియని వాళ్ళు, ఈ బీడ్స్ ఫస్ట్ టైం కదా, ఎలా అడగాలి, ఏ సైజ్ అని అడగాలి, చాలా సార్లు చేశారు. నేనైతే రిప్లై ఇచ్చానండి, ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వడానికే ట్రై చేస్తాను. ఎట్ ద సేమ్ టైము నేను మళ్ళీ మళ్ళీ చెప్పేది ఏంటంటే ట్రై చేయండి, ట్రై చేస్తే వస్తుంది కంపల్సరీ, పెద్ద విద్య ఏం కాదు ఇది. ఇంకొకటి ఏంటంటే కొంచెం ఓపిక ఉండాలి. శారీ మొత్తం ఒకే రోజు చేయాలని రూల్ కూడా లేదు, ఎందుకంటే మనం ఏమన్నా వేరే వాళ్ళకు చేపిస్తున్నప్పుడైతే కొంచెం తొందరపడతాం, అరే వాళ్ళు టైం చెప్పింటారు ఇయ్యాలని. వేరే వాళ్ళకి చెప్పినప్పుడు కూడా మీరు ఏం టెన్షన్ పడకండి, కూర్చుంటే ఒక హాఫ్ డేలో అయిపోతుంది, ఇది వర్క్ హాఫ్ డేలో అయిపోతుంది. మంచి కాస్ట్ కూడా తీసుకోవచ్చు అండి దీనికి, ఎందుకంటే లుక్ ఉంది కాబట్టి కాస్ట్ అడిగినా కూడా ఇస్తారు. మనం ఏదో నార్మల్గా చేసినట్టువైతే కనుక కాస్ట్ అడిగితే కొంచెం
ఫీల్ అవుతారు, నార్మల్గా ఉంది కదా కొంచెం అనేటట్టు. సో ఇట్లా ఉంది కాబట్టి ఇస్తారు, నో ప్రాబ్లము. మంచిగా ఏమంటారు, పక్కన ఏదైనా వర్క్ చేసుకుంటూ కూడా దీంట్లో కూడా మనీ ఎర్న్ చేసుకోవచ్చండి. ఇప్పుడు చూసారా వెనకల నేను అప్పుడు ఫస్ట్లో వదిలాను కదా కొంచెం థ్రెడ్ కనిపిస్తుంది కదా, దీన్ని ఇప్పుడు ఇలా ఈ ముడి వేయడానికి వదిలాను. అప్పుడు నేను ఇలా చూసారా, నేను చెప్పాను కదా, నేను ఎంతైతే థ్రెడ్ చెప్పానో 60 ఒక 60 బీట్స్ ఎక్కించుకుంటే కనుక కరెక్ట్గా మనం కొలతల ప్రకారం మనం ఇప్పుడు నేను చెప్పాను కదా 5 భారాల లెక్కన తీసుకోండి అని, ఆ లెక్కన ఖచ్చితంగా సరిపోతుంది అని చెప్పాను. ఐ థింక్ అంటే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క లాగా అంటారు, ఎట్లా అంటారో తెలీదు. ఒకటే అండి, ఇక్కడ ఈ వేల్ స్టార్టింగ్ నుంచి మొత్తం ఇలా పైకి వచ్చేసి నెక్స్ట్ ఇంకో చేతికి ఈ వేల్ స్టార్టింగ్ వరకు ఇట్లా 5 సార్లు తీసుకోండి. 5 సార్లు తీసుకుంటే సరిపోతుంది. మా సైడ్ అయితే అట్లే అంటారు, కొన్ని సైడ్లో ఒకలాగా అంటారు కదా. ఇక్కడ లాస్ట్లో దీన్ని ముడేయండి అంతే. ఈ ముడి కోసం ఫస్ట్లో దారం వదిలాను. ఇవి సిల్క్ థ్రెడ్ కదా, కొంచెం చూసుకొని కొంచెం జాగ్రత్తగా వేసుకోండి అంతే, ఏం లేదు. ఎందుకంటే ఒక ఏటుకు తెగిపోతుంది, అది ఒకటే భయం, అంతకు మించి ఏం లేదు. ఇంకా మంచిగా ఇట్లా 2-3 ముళ్ళు వేసేసేయండి, అదే ఉండిపోతుంది. అయిపోయి ఇలా నీట్గా చేసుకున్నామంటే కొంచెం స్టిఫ్గా ఉంటుంది. మనము ఫస్ట్ ఒక్క ముడే వేసి లాస్ట్లో జస్ట్ అలా కవర్ ఇచ్చామంటే ఎక్కడైనా ఊడిపోతే ఊరికి అనవసరంగా కూర్చొంత పోతుందనే బాధ. సో ఇప్పుడు క్లియర్ అన్నమాట. ఇప్పుడు ఇక్కడికి కట్ చేసేసేయండి, క్లియర్ అయిపోయి. ఇంకా ఇది పక్కన పెట్టేసి మళ్ళీ దీనికి అంటే వేరే దీంట్లో ఎక్కువ థ్రెడ్ అంటే ఇప్పుడు మనం కరెక్ట్గా థ్రెడ్ ఎక్కించుకున్నాం కాబట్టి నేను ఇదే నీడిల్ చూపిస్తున్నా, ఇదే సూది చూపిస్తున్నా. దీనికి ఇప్పుడు డబల్ థ్రెడ్ ఎక్కించుకోవాలి. డబల్ థ్రెడ్ ఎక్కించుకున్నామంటే అంటే ఇంకో సూది ఉంటే ఎక్కించుకొని పెట్టుకోండి ముందు, ఎందుకంటే అది ఒకటే దానికి అయిపోదు, 2-3 దాంట్లోకి వస్తుంది, 2-3 కుచ్చులకు వస్తుంది. ఇంకో సూది ఉంటే కనుక ఎక్కించుకొని పెట్టుకోండి. ఇదే థ్రెడ్ దీన్ని డబల్ ఎక్కించాలి. ఇప్పుడు డబల్ ఎక్కిస్తే అది మడతల మీద 4 మడతలు వస్తుంది. అది కూడా చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇలా ఇది కొంచెం ఎలాగైనా తీసుకోండి, నో ప్రాబ్లం, మనకు అందాస వచ్చేస్తుంది. ఒక 3 మూరలు తీసేసుకోండి. 3 మూరలు తీసేసుకొని 4 మూరలు తీసుకున్న ప్రాబ్లం లేదండి, ఎందుకంటే నెక్స్ట్ ఇంకో కుచ్చు కూడా ఉంటుంది. ఇలా ఇక్కడ చూడండి 2 పొరలు ఉంది కదా దారము, గ్రీన్ కలర్ కనిపిస్తుందో లేదో మరి క్లారిటీగా వీడియోలో. ఇలా 2 ఎక్కించేసుకుంటే మనకు 4 వస్తుంది అనమాట, 4 మడతలు వస్తుంది దారము. ఇట్లా 4 మడతలు వస్తుందండి. మనం డబుల్ ఫోల్డింగ్ మీద ఎక్కించుకున్నామంటే ఇక్కడ 4 మడతలు వచ్చేసింది థ్రెడ్. ఇలా లాస్ట్లో ముడి వేసేసుకోండి. ఇది ఎంతున్నా ప్రాబ్లం లేదు, నెక్స్ట్ ఇంకో దానికి వస్తుంది అంతే, నో ప్రాబ్లం దానివల్ల. ఇప్పుడు చూడండి, ఇదొక్కటే మీరు క్లియర్గా చూడాల్సింది, ఇంతవరకు అంతా పెద్ద ఏమనిపించదు. ఇదొక్కటి జస్ట్ అలా చూస్తే కరెక్ట్గా ఇక్కడ నుంచి ఇక్కడికి నేను చెప్పిన కొలతల ప్రకారం అయితే 20 ట్రిక్స్ వస్తాయండి. 20 ఇలా ఫస్ట్ ఇలా తీసేసుకోండి. ఫస్ట్ది మాత్రం కొంచెం ముడిలాగా ఇందులోంచి రానిండి. మనం ఏదైతే థ్రెడ్ ముడి వేసామో ఇక్కడ ఇలా డబల్ ఇట్లా మిడిల్లోంచి ఇలా రాణించామంటే ఇది ఇలా ముడిలాగా పడిపోతుంది. ఇంకా ఏ పూసలు అటు పక్క ఉండిపోతాయి, ఏమన్నా వస్తున్నా కూడా జరిపేసుకోండి ఇలాగా ఇట్లా నీట్గా ఈడి వరకు అనుకోండి. ఇక్కడ నుంచి మీరు కౌంటింగ్ చేసుకున్న ప్రాబ్లం లేదండి, కరెక్ట్గా 20 వస్తాయి. ఇంకా మీరు లేదు నేను ఇంకా చిక్కగా వేసుకుంటానంటే, ఆల్రెడీ నేను చిక్కగానే వేసాను ఇక్కడ, నేను ఇంకా చిక్కగా వేసుకుంటామంటే మీ ఇష్టం, ఎన్ని పడితే అన్ని వేసేసుకోవచ్చు. చాలా సింపుల్ అండి, ఏం లేదు. ఇక్కడ చూడండి థ్రెడ్ ఇలా జస్ట్ ఇలా పట్టుకున్నాను, ఇలా పైకి నేను ఈ మిడిల్లోంచి ఈ థ్రెడ్లో నుంచి బయటికి రాణిస్తున్నా అంతే, ఏమీ లేదు. ట్రిక్ చాలా ఈజీ అండి, అంతే. ఇలా ఒక 20 వేసేసుకోండి సరిపోతుంది అంతే. ఇలా ఒక 20 ట్రిక్స్ వేసుకున్నామంటే సరిపో. ఇలా పైకి అనండి. ఈ పైకి అనడం వల్ల షో ఎలా వస్తుందో మీకు లాస్ట్లో చూపిస్తాను. ఎలా పడితే అలా ఒకసారి ఇటుపక్కకు లాగకండి. మొత్తం థ్రెడ్ ఇట్లా తీసిన తర్వాత ఇలా పైకి అనండి.
ఇలా నీట్గా ఇలా పైకి అనండి అంతే. ట్రిక్ వేసిన తర్వాత ఇలా పైకి అనండి ఇలాగా. ఇలా మొత్తం ఇలా అనేసేయండి అంతే, ఏమీ లేదు, సింపుల్. ఇలా వచ్చేస్తుంది పైకి. ఇలా ఒక 20 ట్రిక్స్ వేసేసేయండి. ఇట్లా 20 ట్రిక్స్ అండి. లాస్ట్ ట్రిక్ వేసేసాను. 20 వేసుకున్న తర్వాత నీట్గా ఇట్లా మిడిల్కి ఇట్లా ఫోల్డ్ చేసుకోండి అట్టను. ఇట్లా ఇట్లా ఫోల్డ్ చేయడం వల్ల ఇది ఇట్లా లూజ్గా వచ్చేస్తుంది నీట్గా. ఇటుపక్క తీసేసుకోండి. సో ఇప్పుడు మళ్ళీ మనం నెక్స్ట్ కుచ్చు కుట్టుకున్నా కూడా ఇది మంచి అట్ట కాబట్టి, అంటే కొంచెం ఫిట్గా ఉంది కాబట్టి ప్యాకింగ్లకు వచ్చే బాక్స్ అనమాట ఇది. ఇది ఇలా ఉండగలుగుతుంది. మనము లేకపోతే నార్మల్ ఇంట్లో ఉండేది ఏదైనా కొంచెము నోట్బుక్స్ అట్టనో లేకపోతే పెళ్లి పత్రికల అట్టనో వాడామంటే ఇట్లా ఫోల్డ్ చేసినప్పుడు ఇంకా అది ఇట్లే ఉండిపోతుంది. కాబట్టి ఇట్లా స్ట్రాంగ్గా ఉండేది తీసుకోండి ఏదైనా అని చెప్పాను. సో ఇంకా దీంతో పని అయిపోయింది. ఇప్పుడు చూడండి, నేను అన్ని ఇలా పైకి అనమన్నా కదా, అన్ని ఇలా పైకి అనడం వల్ల పైన చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇది. అంటే ఇటుపక్క చూస్తే కనుక జస్ట్ చుట్టినట్టు ఉంటుంది లో సైడ్, పైన చూస్తే మొత్తం ఇలా ఇలా నీట్గా ఇదొక ఇట్లా ఫోల్డ్ చేసినప్పుడు మనకు నీట్నెస్ కనిపిస్తుంది ఇట్లా ఇట్లా ఇలాగా. సో ఇక్కడ 20 అయిపోయిందండి. 20 అయిపోయిన తర్వాత ఇక్కడ ఇంకొక ట్రిక్ వేసుకోండి జస్ట్ అలాగా దీనికే. ఎందుకంటే నెక్స్ట్ మనం కుడుతున్నప్పుడు లూజ్ రాకుండా దారం అంతవరకు జస్ట్ ఒక్క ట్రిక్ వేసేసుకోండి. ఒక ట్రిక్ వేసుకుంటే అయిపోయి ఇక్కడ. ఇప్పుడు దీన్ని ఇలా ఇలా మధ్యలోకి ఇట్లా ఫోల్డ్ చేసుకోండి. చూడండి ఇట్లా ఫోల్డ్ చేసుకోండి, చాలా సింపుల్. ఇట్లా ఫోల్డ్ చేసేసుకోండి. చేసుకున్న తర్వాత ఈ దారం కంటిన్యూషన్ ఉంది కదా, ఇది ఇట్లే పెట్టేసుకోండి. ఒకవేళ ఇప్పుడు ఇందులో దారం మిగులుతుంది, నెక్స్ట్ దానికి ఇక్కడ వరకే దారం వస్తుంది, దారం అయిపోతుంది, అరే ఆ దారం మళ్ళీ ఇంకో ఇట్లా చుట్టేదానికి కూడా ఉండాలి కదా అని ముందు దారం అంతా వేస్ట్ చేయకండి. ఇక్కడ ట్రిక్ వేసాం కాబట్టి ఇక్కడికి దారం అయిపోయినా కూడా ఇక్కడ నుంచి ఇంకో దారం కూడా తీసేసుకోవచ్చు మనం, నో ప్రాబ్లము. ఇలా ఇలా పెట్టేసి ఫస్ట్ చూడండి ఇలాగా నీట్గా ఇట్లా ఒక 2 టైమ్స్ తిప్పండి. తిప్పిన తర్వాత ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయండి. పూలు అల్లడం వచ్చిన వాళ్ళు ఇలా సింపుల్గా పూల మాదిరి 1 బై 1 ట్రిక్ వేసుకుంటే వెళ్ళిపోండి. అదే థ్రెడ్ మీద వేయకుండా ఇప్పుడు ఇక్కడ వేసాం కదా, కొంచెం జూమ్ చేయండి, ఇక్కడ వేసాం కదా, ఇప్పుడు దీని కిందికి రావాలి. వేసిన థ్రెడ్ మీద కాకుండా ఇలా కింద ఈడే వేస్తే ఊరికి ఆడే లావ్ వస్తుంది, బట్ మనకు జంపు రావాలి కదా, ఇక్కడ కింద వేస్తాము, దాని కింద అయిపోయి. మళ్ళీ నెక్స్ట్ ఇలా 10 అండి, 10 వేస్తే చాలు, 10 వెడల్పు చాలు, మనకి నీట్గా వస్తుంది కుచ్చు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఈ మనం అట్ట ముక్కలో పెట్టి మధ్యలో వేసినప్పుడు 20 ట్రిక్స్ రావాలి. ఇప్పుడు మనకు 10 ట్రిక్స్ రావాలి. 10 వస్తే సరిపోతాయి, క్లియర్. 10తో చాలా బాగా వస్తాయి. ఇలా పూలు అల్లడం వచ్చిన వాళ్ళు ఇలా ట్రిక్ వేయండి. ఒకవేళ అల్లడం రాని వాళ్ళు, కొత్తగా ట్రై చేస్తున్న వాళ్ళు కుచ్చులు, మాకు కొంతమందికి పూలు అల్లడం రాదు, అలాంటి టైంలో పైన ఎలా ట్రిక్ వేసారు ఇక్కడ కూడా అలాగే జస్ట్ థ్రెడ్ ఇలా పట్టుకోండి. ఇలా థ్రెడ్ పట్టుకొని దీంట్లో నుంచి రానిచ్చి ఇలా రానిండి అంతే, ఏమీ లేదు. ఇది కూడా సింపులే, ఏం లేదు అక్కడ. చూడండి మీరు ఇలా థ్రెడ్ రానిచ్చినా ఒకటే, పూలల్లు ఇచ్చినట్టు రానిచ్చినా ఒకటే, ఏదైనా ఒకటే, నో ప్రాబ్లం. ఇలాగైనా ఒకటే. మళ్ళీ చూపిస్తుంది చూడండి, ఇది పూలు అల్లడం మాదిరి. పూలు అల్లడం రాని వాళ్ళు ఈ థ్రెడ్ ఇలా పైకి పట్టుకొని ఈ సూది అనేది ఇట్లా ఏదైతే కుచ్చు ఉందో ఆ కుచ్చు కింది సైడ్ నుంచి పైన పట్టుకున్న థ్రెడ్లో నుంచి ఇలా రానియండి. చాలా సింపుల్ అండి. 1కి 2 సార్లు ఆ కొంచెం రిపీట్ చేసుకొని చూసుకోండి, చాలా క్లియర్గా వచ్చేస్తుంది. సో నాకు పూలు అల్లడం వచ్చు కాబట్టి నేను ఇలా, అంటే తొందరగా పని అయిపోతుంది కదా, ఆ ట్రిక్స్ కన్నా ఈ ట్రిక్తో తొందరగా పని అయిపోతుంది. ఇలా మనకు ఒక 10 వస్తే చాలు, అయిపోయి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో కుచ్చు. కింద బీడ్స్, పైన ఎక్కడే కానీ మనకు థ్రెడ్ కుచ్చు రావడం కానీ తెగిపోవడం కానీ ఎక్కడా జరగలేదు, ఎంత క్లియర్గా వచ్చిందో. ఇప్పుడు వెనక సైడ్కి తిప్పండి, థ్రెడ్ ఉంది కదా, థ్రెడ్ తోటి జస్ట్ ఒకసారి అలా
కొంచెం థ్రెడ్ లేకపోనిచ్చేసి ఇక్కడ ఒక ట్రిక్ వేసుకోండి, జస్ట్ ఊడిపోకుండా. ఒకటి కాకపోతే 2 వేసుకోండి, మన ఇష్టం, మన ఓపిక. నేనైతే 2 వేస్తానండి. నా శారీకి వేసుకున్న 2 వేస్తాను, వేరే వాళ్ళ శారీకి వేయించినా కూడా 2 వేస్తాను. ఎందుకంటే స్ట్రాంగ్ ఉండాలి కదా. కస్టమర్ ఒక్కసారి మన పనితీరు నచ్చిందంటే పదే పదే మన దగ్గరికే వస్తారు. సో ఆ నమ్మకాన్ని మనం పోగొట్టుకోకూడదు. కాబట్టి కొంచెం ఇక్కడ ట్రిక్ వేయడానికి మనకి ఎంత టైం పడుతుంది, 2 ట్రిక్కులు వేసామంటే నీట్గా ఉండిపోతుంది. ఇక్కడ కట్ చేసేసేయండి, ఇలాగా అయిపోయి. ఈ మిగిలిన థ్రెడ్ తీసేసి పడేయకండి, వేస్ట్ చేయకండి. నెక్స్ట్ మళ్ళీ మీరు ఇలా ప్రాసెస్ చేస్తారు కదా ఇంకొకటి చుట్టూ, దానికి మళ్ళీ పనికి వస్తుంది. సో అందుకే నేను 2 సూదులు పెట్టుకోండి. ఒకదానికి సింగిల్ పొర ఎక్కించుకోవచ్చు, దీనికి డబుల్ పొర ఎక్కించుకొని పక్కన పెట్టుకున్నామంటే ఎంతవరకు పనికి వస్తే అంతవరకు ఈ దారం యూజ్ చేసుకోవచ్చు. అయిపోయిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు దీని పని అయితే అయిపోయింది. సో ఇలాగా కుచ్చులన్నీ రెడీ చేసేసుకోండి. ఇలాగా ఎన్ని కాబడితే ఎన్ని, చీరకి ఎన్ని పడితే అన్ని. మినిమం 28 అయినా సరిపోతాయండి. 28 చాలా చిక్కగా కనిపిస్తాయి. లేదు మాకు ఇంకా చిక్కగా కావాలని కొంతమంది కస్టమర్స్ అయితే అడుగుతారు, అలాంటి వాళ్ళకైతే 30 వేయండి. 30 సరిపోతాయి. ఇంకా చాలా మంది నన్ను లాస్ట్ టైం అడిగారు క్వశ్చన్, 34, 36 వేయచ్చా అంటే, అంత చిక్కగా వేస్తే కనుక మనం ఎంతో తీసుకోవాల్సింది వస్తుంది అమౌంట్. అంత అవసరం లేదు. మనకు చీరపన్న ఆల్మోస్ట్ కొంచెం అటు ఇటు ఆల్మోస్ట్ చీరపన్న అంతా ఒకేలాగా ఉంటుంది. మరి ఎక్కువ డిఫరెన్స్తో చీరపన్నలు అయితే ఉండవు. కాబట్టి 28 ఫైనల్ సరిపోతాయి. లేదు అంటే 30. ఇంకా దాటి వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, అది మీ ఇష్టం. ఇంకా నేనైతే అది చెప్తున్నాను. ఇలా మొత్తం ఇలా రెడీ చేసేసుకోండి. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, మనకి ఈ కుచ్చులు ఉన్నాయి కదా, ఈ కుచ్చులతో ఏంటంటే సింపుల్గా ఇలా పెట్టేసుకోండి. గమ్ము చుట్టూ మనకు థ్రెడ్ వస్తుంది కాబట్టి ఇలా గమ్ పెట్టేసుకోండి. గమ్ పెట్టేసుకొని ఈ కుచ్చు అతికించడమే. నేనేం చెప్తున్నానంటే, ఈ కుచ్చు అతికిచ్చేటప్పుడు చాలా క్లియర్గా చూసుకోండి. ఇప్పుడు మనం వెనకల ముడి వేసినది ఉంటుంది కదా, వెనక లాస్ట్లో ఆ ముడి వేసినది ఇలా కిందికి పోయేటట్టు చూసుకోండి. ఇలా గమ్ కొంచెం బాగానే పెట్టేసుకోండి, నో ప్రాబ్లము. ఎందుకంటే మనకు ఆరిపోయిన తర్వాత ఇది బయటికి వైట్గా అయితే కనిపించదు కాబట్టి, సో కొంచెం స్టిఫ్గా బాగుంటుంది. ఇలా పెట్టేసుకోండి, ఇలా. నెక్స్ట్ ఇంకొకటి. సో మీరు మార్కులు వేసుకొని పెట్టుకుంటారు కదా ఆల్రెడీ ముందే, ఎక్కడెక్కడ ఎన్ని కుచ్చులు వేసారు. ఇప్పుడు 30 కుచ్చులు వేయాలన్నా, 28 వేయాలన్నా ఇలా పెట్టుకుంటారు కదా, దాన్ని బట్టి మీరు పెట్టేసుకుంటే వెళ్ళిపోవడమే నీట్గా. ఇలా పెట్టేసుకొని ఇలా ప్రెస్ చేయండి, ఉండిపోతుంది. ఆ చుట్టూ ఉండేది ఏం కనిపించదండి మనకు. నేను ఆ మధ్యలో ఎందుకు వదిలేస్తున్నానంటే, ఆ మధ్యలో ఇంకో బీడ్ వస్తుంది. అంటే గమ్ము పన్నా కూడా సూది దూరుతుంది, కొంచెం ప్రెస్ చేయాల్సి వస్తుంది. అంత ప్రెషర్ మనకెందుకు, మనం చేసుకునే వర్క్ కదా, నిదానంగా చేసుకుందాం. మధ్యలో పెట్టుకోకుండా ఇలా పెట్టేసుకుంటే ఇలా నీట్గా ఇలా అతికించుకుంటూ పోవడమే అండి. అతికించుకుంటూ పోయిన తర్వాత ఒక 20 మినిట్స్ దీన్ని వదిలేసేయండి. 20 మినిట్స్ కాకపోతే ఏదన్నా ఇంట్లో వర్క్ చేసుకుంటే ఒక 1/2 అవర్ వదిలేసేయండి అంతే. మినిమం 20 మినిట్స్కి ఆరిపోతుంది. ఇలా వదిలేసేయండి. చూడండి మొత్తం ఆరిపోయింది. ఆరిపోయిన తర్వాత ఈ చుట్టూబడిన గమ్ము కూడా కనిపించదు మనకు. సో కొంచెం ఎక్కువ పెట్టుకోవడం వల్ల కొంచెం స్టిఫ్గా ఉంటుంది అనేసి. ఇప్పుడు ఈ బీడ్స్ తీసుకోవాలి. ఈ బీడ్స్ ఏంటంటే ఈ కింద కుట్టినేటివి కాదండి, దీనికంటే పెద్ద సైజ్ అని చెప్పాను కదా, ఇవి అన్నమాట. సో ఫస్ట్ ఒకటి తీసుకోండి. ఫస్ట్ మనకు కావాల్సింది ఒకటి తీసుకొని ఇలా మిడిల్లో ఈ మనం ఏదైతే మధ్యలో హోల్ ఉందో ఈ మిడిల్లో రానివ్వాలి. ఇట్లా చూసుకోండి, కొంచెం థ్రెడ్లో నుంచి రానియకుండా మిడిల్లో, కరెక్ట్గా మిడిల్లో రావాలి. చెప్పడం మర్చిపోయాను, ఇది వచ్చేసి కాటన్ థ్రెడ్ అండి. ఇది వచ్చేసి కాటన్ థ్రెడ్. ఇక్కడ మనకు పళ్ళుకు ఏ కలర్ ఉందో అదే కలర్ కాటన్ థ్రెడ్ తీసుకోవాలి. అంటే కాటన్ థ్రెడ్ అంటే అదే మనం మామూలుగా బట్టలు కుట్టడానికి యూస్ చేస్తాం కదా, హెమ్మింగ్స్కి వీటికి వాడుకుంటాం కదా, ఇది అనమాట. ఇది సిల్క్ థ్రెడ్ కాదు, ఇది కొంచెం స్టిఫ్గా ఉంటుంది. ఇది డబల్ తీసుకోండి. సింగిల్ పొర ఎక్కించుకొని లాస్ట్లో లాక్ చేసినామంటే, ముడేసేసినామంటే డబల్ అవుతుంది. ఇది ఇలా డబల్ అవుతుంది. సో ఈ కలర్ మీద నీట్గా కనిపిస్తుంది చూడండి,
ఇలాగ ఇది కాటన్ థ్రెడ్ అండి. సో ఈ కలర్ తీసుకోవాలి, ఏదైతే పళ్ళు ఉందో, ఏదైతే శారీ కొంగు ఉందో ఆ కలర్ తీసుకోవాలి. ఇప్పుడు అట్లా లాస్ట్లో లాక్ చేసుకొని అదే ముడి వేసేసుకొని కింది నుంచి పైకి రాణించుకోవాలి. రాణించుకున్న తర్వాత ఒక్క బీడ్ తీసుకోవాలండి. ఇది పెద్ద సైజ్ బీడ్, నేను ముందే చెప్పాను. ఈ బీడ్ ఇలా మిడిల్లో పెట్టేసి అదే లోపల నుంచి మళ్ళీ ఇటు సైడ్కి పోనీయాలి. ఇటు సైడ్కి నీట్గా ఇక్కడ కొంచెం చూసుకోండి, ఇవి తగులుకుంటూ ఉంటాయి. జస్ట్ కొంచెం నీట్గా నిదానంగా ఇలా కొంచెం టైట్గా లాగండి. దీంట్లో నుంచి మళ్ళీ ఇంకోటి వెయ్యండి. సేమ్ ఇందాక ఎక్కడ రానిచ్చారో అక్కడే రానిచ్చేసి ఇలా నీట్గా నిదానంగా, లోపల గమ్ము ఉంటుంది కాబట్టి కొంచెం స్టిఫ్గా ఉంటుంది. మధ్యలో గమ్ము పడకపోతే స్టిఫ్ ఏమి ఉండదు, ఇట్లా నీట్గా వచ్చేస్తుంది. అందుకే నేను మధ్యలో గమ్ము పడుకోకుండా అట్లా రౌండ్గా పెట్టినట్టు పెట్టాను. పెట్టిన తర్వాత మళ్ళీ ఇదే హోల్లోంచి ఇట్లా నీట్గా ఇలా పోనిచ్చేసి అటుపక్క రానిచ్చేసుకొని కిందికి దింపేసుకోండి. కిందికి దింపేసుకున్న తర్వాత ఇలా అయిపోయిందండి, అక్కడితోటి అయిపోయింది. సో ఇదే ఇంకా ఇక్కడ నేను తెంపలేదండి, దీన్ని కట్ చేయలేదు. చూడండి, ఇది లోపల నుంచి వచ్చింది, ఇలాగా ఇటు సైడ్ నుంచి వచ్చింది, ఇటు సైడ్ నుంచి. సో దీన్ని ఇక్కడే ఇటుపక్క కానీ మీకు ఎటుపక్క కన్వీనియంట్ ఉంటే అటుపక్క తీసుకోండి స్టార్టింగ్. సో నేను ఇటుపక్క తీసుకుంటున్నాను ఫస్ట్. చూడండి కనిపిస్తుందా సూది, ఇదిగోండి నేను ఇటు సైడ్ తీసుకున్నాను. ఇటు సైడ్ తీసుకొని మనం పెట్టిన సైజు ప్రకారం, నేను చెప్పిన కొలతల ప్రకారం అయితే గనక కరెక్ట్గా 8 బీడ్స్ పడతాయండి. ఇలా సెట్ చేయడానికి 8 బీడ్స్ పడతాయి. అవి కౌంట్లో తీసుకోండి, నో ప్రాబ్లము. ఖచ్చితంగా 8 పడతాయి. 1 2 3 4 5 ఇలాగా కౌంట్లో తీసుకోండి, 8 సరిపోతాయి. 6 7 8 మంచిగా ఇలా తీసేసుకొని ఇలా పట్టేసుకోండి. ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయండి. మనకు కుట్టుకోవడానికి కొంచెం ఎందుకులే టైం ఎక్కువ పడుతుంది అనుకుంటే చుట్టూ గమ్మేసి ఇచ్చేసి అతికించేసి ఇటుపక్క దారం దింపేసి లాక్ చేసేయడమే, అదొక పద్ధతి. ఇప్పుడు నేనైతే థ్రెడ్తోనే కుడతానండి, ఎందుకంటే గమ్ము కంటే థ్రెడ్డే కొంచెం నీట్గా ఉంటుంది పైన. సో ఇలాగా ఇక్కడ 2 ఆప్షన్స్, చుట్టూ గమ్ము పట్టించేసి దీన్ని ఇలా పెట్టేసి ఇక్కడ కింద ఈ సూది లోపలికి పోనిచేసి లాక్ చేసేసుకోవడమే. బట్ నేనైతే ఇదిగోండి 8 ఎక్కించాను, ఇక్కడ 8 బీడ్స్ ఎక్కించాను. ఈ కార్నర్లో దింపుతున్నాను చూడండి. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఇట్లా 8 సరిపోతాయి. ఇలా చూడండి కరెక్ట్గా సరిపోయినాయి. అంటే మనం కొలుసుకున్న కొలతల ప్రకారం ఈ 8 తీసుకున్న తర్వాత ఇలా వస్తూ ఉంటుంది కదా. సో నేను చెప్పాను కదా, ఇప్పుడు గమ్ వేసుకొనైనా అతికించుకొని ఇక్కడ లాక్ చేసేసుకోవచ్చు, ఇదొక పద్ధతి. నేనైతే ఇక్కడ వచ్చిన తర్వాత ఈ మిడిల్లో 2 పూసలకు ఒకసారి, ఇక్కడ ఫస్ట్ 2 పూసలకు ఒకసారి, 3 ఇక్కడ 2 కానీ 3 కానీ మన ఇష్టం అనమాట. నేనైతే ఇక్కడ 2కి తీసుకున్నాను ఫస్ట్. ఇట్లా లోపలికి మళ్ళీ ఒక ట్రిక్ అనమాట, ఇది అంతే. ఒక ట్రిక్ వేస్తాం, ఇక్కడ అది కూర్చుండిపోతుంది. మళ్ళీ ఇక్కడ రాణిస్తున్నాను చూడండి, ఇక్కడ రానిచ్చాను అంటే ఇటుపక్క 3 పూసలు వదిలేసి మళ్ళీ అటుపక్క 2 మధ్యలో మళ్ళీ ఇటుపక్క, అంతే అయిపోతుంది. మళ్ళీ ఇట్లా కిందికి పోనీయండి, అదే ప్లేస్లో అడికి లాక్ చేసినట్టు ఉంటుంది. నీట్గా క్లియర్గా చాలా నీట్గా కూర్చుంటుంది, చూడ్డానికి కూడా చాలా లుక్ వస్తుంది. ఇలా లాక్ చేసేసుకోవాలి, ఎంత నీట్గా ఉందో చూడండి. లాక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, ఇది వెనకలు ఉంది కదా థ్రెడ్, వెనక సైడ్ ఇదిగోండి థ్రెడ్ ఉంది. వెనక సైడ్ ఇక్కడ కాటన్ థ్రెడ్ కనిపిస్తుంది మీకు ఈ కలర్ మీద. లాస్ట్లో మనం ఏదైతే స్టార్టింగ్ ఇక్కడ స్టార్ట్ చేసామో ఇక్కడ కింద జస్ట్ ఇట్లా ఒక ట్రిక్ ఇచ్చుకోండి, అంటే ముడిలాగా అన్నమాట, ఊడిపోకుండా ఇట్లా వేసేసుకోండి. ఇట్లా వేసేసుకోండి ముడిలాగా, అయిపోయి అంతే, సింపుల్ అండి. సో
ఇది వేసేసుకున్న తర్వాత దీన్ని కట్ చేసేసుకోండి. మనకి ఇంతటితో కుచ్చు అయిపోయింది. ఇంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి రీజన్ ఏంటంటే, లాస్ట్ టైం వీడియోలో నాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అట్ ద సేమ్ టైం చాలా మందికి చాలా డౌట్స్ వచ్చాయి. సో ఇప్పుడు ఆ డౌట్స్ రాకూడదు అనేసి నేను ఇంతసేపు ఇంత నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో ఇలాగనమాట మనం పూర్తిగా అయిపోయిన తర్వాత మనవన్నీ ఇలాగ వచ్చేస్తాయి. చాలా నీట్గా, చాలా క్లియర్గా, ఇలా ఇంత క్లాసిక్గా ఉంటుంది. లుక్ చూస్తే అదిరిపోతుందండి. మనకు ఈ పర్పుల్ కలర్ మీద నేను ఈ గ్రీన్ ఇవ్వడానికి రీజన్ నేను ఆల్రెడీ చెప్పాను. సో ఇలా ఒకదానికి ట్రై చేద్దాము అనేసి నేను ట్రై చేశాను. ఎలా ఉందో చెప్పండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. చాలా మంది చూస్తున్నారు, బట్ సబ్స్క్రైబర్స్ అయితే చాలా తక్కువే ఉన్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండి. ఎలా ఉందో చిన్న కామెంట్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.